Hi viewers, good morning. DSC content, TH Creations, 9th class, Social Studies, History, Lesson 2, Part 1, విప్లవము ఆరంభంలోని అంశాలను పరిశీలిద్దాం. ఫ్రాన్స్ పార్లమెంటు పేరు ఎస్టేట్స్ జనరల్. ఎస్టేట్స్ జనరల్ అనే రాజకీయ సంస్థకు ఎన్ని ఎస్టేట్లు తమ ప్రతినిధులను పంపుతారు? 1, 2, 3, 4. ఎస్టేట్స్ జనరల్ ఆఖరి సమావేశము జరిగిన సంవత్సరము 1714, 1617, 1689, 1614. ఎప్పుడు కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి 16 ఎస్టేట్స్ జనరల్ను సమావేశపరచాడు? 1798 మే 5, 1789 మే 14, 1789 మే 5, 1789 మే 6. 1, 2 ఎస్టేట్లు ఒక్కొక్కటి ఎంతమంది ప్రతినిధులను పంపించాయి? 600, 250, 300, 350. 3వ ఎస్టేట్కి చెందిన ఎంతమంది ప్రతినిధులు వెనుక వైపు నిలబడవలసి వచ్చింది? 600, 250, 300, 350. ఏ ఎస్టేట్స్లో సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకే ప్రాతినిధ్యం దక్కింది? ఫస్ట్, మొదటిది, రెండవది, మూడవది, పైవన్నీ. ప్రతి ఎస్టేట్కు ఏ సూత్రం ప్రకారం గతంలో ఎస్టేట్స్ జనరల్కు ఓటింగ్ నిర్వహించబడింది? ఒక సభ్యుడు ఒక ఓటు, 300 ఓట్లు. 2 ఎస్టేట్స్ ఒక ఓటు, 1 ఎస్టేట్ 1 ఓటు. ప్రతి ఎస్టేట్కు 1 ఓటు అనే సూత్రం ప్రకారం ఎస్టేట్స్ జనరల్ మీటింగ్ నిర్వహించాలని ఎవరు నిశ్చయించుకున్నారు? లూయి 14, లూయి 15, లూయి 16, లూయి 13. ఓటింగ్ను అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలని ప్రతి సభ్యునికి 1 ఓటు ఉండాలని పట్టుపట్టింది. ఓటింగ్ను అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలని ప్రతి సభ్యునికి 1 ఓటు ఉండాలని పట్టుబట్టింది. మొదటి ఎస్టేట్, రెండవ ఎస్టేట్, మూడవ ఎస్టేట్, మొదటి మరియు రెండవ ఎస్టేట్స్. రూసో వంటి తత్వవేత్తలు తన గ్రంథంలో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రం ద స్పిరిట్ ఆఫ్ లాస్, 2 treatises of government,
ద ప్రిన్స్, సోషల్ కాంట్రాక్ట్. వెర్సైల్స్లోని టెన్నిస్ కోర్ట్ మైదానంలో మూడవ ఎస్టేట్ సభ్యులు సమావేశమైనది. జూలై 14, జూన్ 14, జూన్ 20, జూలై 20. ఫ్రాన్సు రాజ్యాంగాన్ని రూపొందించేందుకు నాయకత్వం వహించింది మిరాబ్యూ, అబ్బేసియస్ 1 and 2 పైవేవి కావు. భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని నమ్మినది. రూసో, అబ్బేసియస్, మిరాబ్యూ 1 మరియు 2. వెర్సైల్స్లో సమావేశమైన ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశాడు. రూసో, అబ్బేసియస్, మిరాబ్యూ 1 మరియు 2. పాత పాలన వలన సమాజంలో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. లూయి 14, లూయి 15, లూయి 16, లూయి 13. బాస్టిల్ కారాగారంపై దాడి జరిగిన సంవత్సరం 1788 జూలై 11, 1789 జూలై 14, 1774 జూలై 13, 1791 జూలై 12. రాజు యొక్క అధికారాలు పరిమితము చేస్తూ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించబడిన సంవత్సరము 1789, 1790, 1788, 1791. వాటర్లో యుద్ధము జరిగిన సంవత్సరము 1814, 1815, 1818, 1819. మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రాన్ని రూపొందించినది. రూసో, అబ్బేసియస్, మిరాబ్యూ 1 మరియు 2. తన అధికారాలకు రాజ్యాంగం పరిమితులు విధిస్తుందనే సూత్రానికి కట్టుబడినది. లూయి 14, లూయి 15, లూయి 16, లూయి 13. పన్నులు, వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను జారీ చేసింది. 1788 ఆగస్టు 3, 1789 ఆగస్టు 13, 1789 ఆగస్టు 4 పైవేవి కావు. ప్రభువుల భూములు,
అంతఃపురము ఉన్న ప్రాంతము. చాటో, మానర్, 1 మరియు 2 పైవేవి కావు. చాటో అనగా రాజు లేదా కుదిరిన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదము. ప్రభువుల భూములు అంతఃపురము ఉన్న ప్రాంతము. 1 మరియు 2 పైవేవి కావు. జాతీయ శాసనసభ ఏ సంవత్సరంలో రాజ్యాంగ ముసాయిదా తయారు చేసింది? 1792, 1791, 1891, 1798. జాతీయ సభ తయారు చేసిన రాజ్యాంగ ముసాయిదా ప్రధాన ఉద్దేశము రాచరిక అధికారాలను పరిమితము చేయడము, అధికారము ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతము కాకుండా ఉంచడము, అధికారాన్ని శాసనసభ కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడ్డాయి. పైవన్నీ జాతీయ శాసనసభ సభ్యుల సంఖ్య 754, 745, 765, 756. ఎన్ని సంవత్సరాలు వయస్సు పైబడి కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమయము, సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. 1 24, 2 26, 3 23, 4 25. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీరు పొందగలరు. థ్యాంక్ యూ.